మనం జీవితంలో ఎప్పుడైనా కష్టపడకుండా అంటే ఎలాంటి మానసిక శ్రమ లేకుండా విజయం సాధించవచ్చా? సాధారణంగా బయట మోటివేషనల్ స్పీకర్లను అడిగితే అది అసాధ్యం, రక్తం చిందించాలి అంటారు కదా. హ్మ్. అవును. సాధారణంగా అలాగే అనుకుంటారు. అహర్నిశలు కష్టపడాలి అంటుంటారు. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మూల గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది అది సాధ్యమే అంటోంది. ఖచ్చితంగా. ఈ గ్రంథం కేవలం ఏదో పాతకాలపు తత్వశాస్త్రం కాదండి. అవును. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం ఏదైనా శారీరక సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎముక విరిగితే ఎక్స్‌రే తీసి చూపిస్తారు. ఇక్కడ విరిగింది అని ఒక ఖచ్చితత్వం ఉంటుంది. నిజమే. కంటికి కనిపిస్తుంది కదా! కానీ ఈ ఆధ్యాత్మికత, మనసు, అంతర్గత పరివర్తన అనే ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆ ఎక్స్‌రే మెషీన్ పనిచేయడం ఆగిపోతోంది. మనసును స్కాన్ చేసే యంత్రాలు లేవు కదా. కరెక్ట్. మీరు చెప్పింది నిజమే. బాహ్య ప్రపంచపు కొలమానాలకు అందని ఒక సూక్ష్మమైన ప్రయాణమిది. అందుకే ఈరోజు ఆ ఎక్స్‌రే లేని సైకాలజీని విశ్లేషిద్దాం. భాగ్యము యొక్క 3 సితారలు మరియు పరివర్తన యొక్క శక్తి అనే అంశం చుట్టూ ఈ గ్రంథం తిరుగుతోంది. అవునండి. ఒక మనిషి తనను తాను అంతర్గతంగా ఎలా మార్చుకోవాలి, ఆ మార్పు ప్రాక్టికల్గా ఆచరణలో ఎలా కనిపించాలి అనేది ఇది చాలా స్పష్టంగా వివరిస్తోంది. అయితే గ్రంథం ప్రారంభంలోనే ఈ 3 అదృష్ట తారల గురించి చెప్పారు కదా. బాప్ దాదా అనబడే సృష్టికర్త జ్ఞానాన్ని స్వీకరించే పిల్లల నుదుటిపై ఈ 3 సితారలను చూస్తున్నట్లు రాశారు. ఇక్కడ సితారలు అంటే కేవలం కవిత్వం కోసం వాడిన అలంకారప్రాయమైన పదాలు కాదండి. ఓ, అలాగైతే అవి దేనికి సంకేతాలు అంటారు? అవి ఒక మనిషి సాధించగలిగే అత్యున్నతమైన మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయికి సంకేతాలు. అందులో మొదటి సితార గురించి చెప్తాను. అదే అలౌకిక శ్రేష్ఠ జన్మ. అంటే భగవంతుని ద్వారా ఒక కొత్త జన్మ లభించడం కదా, మళ్ళీ పుట్టడం లాంటిదా? భౌతికంగా తల్లి గర్భం నుండి పుట్టడం కాదండి. ఇక్కడ జన్మ అంటే మన ఆలోచనా విధానంలో వచ్చే మార్పు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగులేయడం. అర్థమైంది. అంటే నేను కేవలం ఈ శరీరాన్ని, నా ఉద్యోగం, నా హోదా, ఇదే నా గుర్తింపు అనే పరిమితమైన భావనను వదిలేయడమన్నమాట. సరిగ్గా చెప్పారు. దాన్ని వదిలేసి నేనొక శాశ్వతమైన ఆత్మను అని గుర్తించడం. ఈ ఒక్క సైకలాజికల్ షిఫ్ట్కే గ్రంథం కొత్త జన్మ అని పేరు పెట్టింది. వావ్! మన ఐడెంటిటీ మారినప్పుడు ప్రపంచాన్ని మనం చూసే దృష్టి కూడా మారిపోతుంది. ఇక రెండవ సితార దగ్గరికొస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. శ్రేష్ఠ సంబంధము అన్నారు. అవును. సాధారణంగా మన జీవితంలో ప్రేమను పంచే తండ్రి ఒకరుంటారు, సబ్జెక్ట్ నేర్పించే టీచర్ మరొకరుంటారు కదా. అలాగే జీవితానికి మార్గదర్శనం చేసే లైఫ్ కోచ్ లేదా గురువు ఇంకొకరుంటారు. వీరంతా వేరువేరు వ్యక్తులు. కాని ఈ గ్రంథం ప్రకారం ఈ 3 సంబంధాలు ఒకే ఒక్కరిలో, అనగా ఆ భగవంతునితో ఏర్పరుచుకోవటమనేది రెండవ సితార. ఒకే వ్యక్తిలో ఈ ముగ్గురు దొరకడమంటే వినడానికి భలే అద్భుతంగా ఉంది కదా. ఒక ఫ్యాంటసీలాగా అనిపిస్తోంది. అవునండి. అదే ఈ జ్ఞానంలో ఉన్న విశేషం. తండ్రిగా అనంతమైన ప్రేమాపాలన లభిస్తుంది. ఆ తర్వాత టీచర్గా త్రకాలదర్శిగా మార్చే చదువు లభిస్తుంది. ఒక్క నిమిషం. త్రకాలదర్శి అంటే ఏదో మ్యాజిక్ చేసి భవిష్యత్తును చూడటం కాదు కదా? కాదండి. గతం, వర్తమానం, భవిష్యత్తుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగుండడం. అంటే మనమేదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి మూలాలెక్కడున్నాయి, ఆ పని చేస్తే భవిష్యత్తులో దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని ముందుగానే ఆలోచించడమన్నమాట. ఖచ్చితంగా. ఒక విశాల దృక్పథం పొందడం. ఇక మూడవది సద్గురువుగా శ్రీమతం మరియు వరదానాలు లభిస్తాయి. శ్రీమతమంటే ఉన్నతమైన దైవిక మార్గదర్శకత్వం. ఇక్కడే నాకొక బలమైన సందేహం వస్తోందండి. అడగండి. సద్గురు ఇచ్చే ఈ శ్రీమతం పాటిస్తే ప్రతి అడుగులో సఫలత సహజంగా వస్తుందని, కష్టముండదని గ్రంథం చెబుతోంది కదా. అవును, చెబుతోంది. కాని వాస్తవ ప్రపంచంలో ఇదెలా సాధ్యం? జీవితమన్నాక ఉత్థాన పతనాలు ఉంటాయి. శ్రమ లేకుండా విజయమనేది లాజికల్గా సాధ్యమేనా? ఇది చాలా సహజమైన సందేహమే. ఇక్కడ శ్రమ లేకుండా అనగానే ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవడమని కాదండి. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీమతమనేది ఏదో మనం బలవంతంగా పాటించాల్సిన కఠినమైన నియమాల పట్టిక కాదు. శ్రీమతమనేది
మన స్మార్ట్ ఫోన్లో ఉండే గూగుల్ మ్యాప్స్ లాంటిదని అనుకుందాం. వావ్, గూగుల్ మ్యాప్స్ భలే ఉంది పోలిక. అవును, మనం ఒక కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు మ్యాప్స్ లేకుండా వెళితే ప్రతి కూడలి దగ్గర ఆగి ఇతరులను అడిగి దారి తప్పి ఎంతో శ్రమపడాల్సొస్తుంది కదా. ఖచ్చితంగా చాలా గందరగోళంగా ఉంటుంది ప్రయాణం. అదే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి ఉంటే ట్రాఫిక్ ఎక్కడుంది, సులభమైన దారి ఏది అనేది ముందే తెలిసిపోతుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. అంటే శ్రీమతం కూడా సరిగ్గా ఇదే చేస్తుందన్నమాట. అవును, మనస్సులో అంతర్గత గందరగోళాలు లేకుండా స్పష్టతను ఇస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధినిస్తుంది. ఆ స్పష్టత ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఒక సహజమైన ఫ్లో ఉంటుంది. ఆ ప్రవాహమే అనవసరమైన మానసిక శ్రమను తగ్గిస్తోంది. కరెక్ట్, సఫలతను సహజం చేస్తుంది. అద్భుతమైన విశ్లేషణ. అడ్డంకులు ఉండవని కాదు, కానీ ఆ అడ్డంకులను దాటే స్పష్టమైన దారి దొరుకుతుందన్నమాట. ఇక మూడవ సితారా సర్వప్రాప్తులు కదా. అవును, అంటే ఎలాంటి లోటు లేని నిధి. మనస్ఫూర్తిగా ఆ ఉన్నతమైన శక్తికి కనెక్ట్ అయినప్పుడు అంతర్గతంగా ఎలాంటి వెలితి ఉండదు. అంటే ఎంటీనెస్ ఫీల్ అవ్వకుండా ఒక సంపూర్ణతను అనుభూతి చెందడం. అంతా బాగుంది, కానీ గ్రంథం ఇక్కడే ఒక సూటి ప్రశ్నను సంధించింది కదా. అవును, అదేంటంటే మీరు నంబర్ 1గా ఉన్నారా లేక నంబర్ వార్గా, అంటే వెనుకబడి ఉన్నారా అని. అందరికీ ఒకే జ్ఞానమున్నప్పుడు రిజల్ట్స్లో ఎందుకంత వ్యత్యాసం ఉంటోంది అంటారు? ఈ గ్యాప్ ఎందుకొస్తోంది? ఇది ఒక వాస్తవికతను ప్రతిబింబించే ప్రశ్న అండి. గ్రంథం ఒక సున్నితమైన మానసిక లోపాన్ని ఎత్తిచూపుతోంది. అదేంటో కొంచెం వివరిస్తారా? చాలామంది ఈ జ్ఞానాన్ని వింటారు, చదువుతారు, కానీ అది వారి మనసు వరకు పరిమితమై ఉంటుంది. ఓ, అంటే అది వారి నడవడికలో కనిపించదా? ఖచ్చితంగా ముఖము మరియు నడవడికలో అది ప్రతిబింబించడం లేదు. ఏదో పుస్తకం చదివి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడటం సులభమే గదా. అవును, ఉపన్యాసాలివ్వడం ఎవరైనా చేస్తారు. కానీ కష్ట సమయంలో సహనంగా ఉండటం కష్టం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్నే నంబర్ 1 మరియు నంబర్ 2 స్థానాలుగా వర్గీకరించారు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇక్కడే గ్రంథం ఆ దర్శనీయమూర్తి అనే అద్భుతమైన భావనను తీసుకువచ్చింది కదా. అవునండి, దర్శనీయమూర్తి అంటే ఎవరైనా చూసిన వెంటనే వారి ముఖంలో, నడవడికలో ఒక అతీతమైన ప్రశాంతమైన అనుభూతి కలగాలి. కాని దీన్ని మన రోజువారీ జీవితానికి అన్వయిస్తే నాకొక ప్రాక్టికల్ ప్రశ్న వస్తోంది. అడగండి. ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెడ్లైన్స్తో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదా ఒక లాయర్ కోర్టులో వాదిస్తున్నప్పుడు, లేదా మామూలుగా మనం ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, అలాంటప్పుడు ఒక దర్శనీయమూర్తిగా అంత దైవికంగా కనిపించడం సాధ్యమేనా? గుడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం వేరు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలా ఉండడం వేరు కదా. చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. దర్శనీయ మూర్తి అనగానే మనమేదో గాల్లో తేలడం లేదా తల చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడటం అని ఊహించుకుంటాం. అవును, అలాగే అనిపిస్తోంది వినడానికి. కాని మూల గ్రంథం చెప్పేదది కాదు. కర్మలలోని సాధారణత గురించక్కడ మనం అర్థం చేసుకోవాలి. పని ఏదైనా కావచ్చు. అంటే డాక్టర్, లాయర్, వ్యాపారి లేదా ఆఫీస్లో ఫైల్ చూసే క్లర్క్ అయినా. అవును, ఆ పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనుక ఉన్న ఉద్దేశ్యం మరియు అంతర్గత స్థితి ఏమిటి అనేది ముఖ్యం. ఇంటెన్షన్ అంటారు కదా. అవును. ఉదాహరణకు, ఒక డాక్టర్ రోగిని చూస్తున్నప్పుడు కేవలం ఫీజు కోసమే చూస్తున్నాడా, లేక ఒక నిస్వార్థమైన సేవ అనే భావనతో చూస్తున్నాడా? అర్థమైంది. అలాగే ఆఫీస్లో ఒక ఫైల్ చూస్తున్నప్పుడు మనసులో ఉన్న ప్రశాంతత, తోటి ఉద్యోగితో మాట్లాడుతున్నప్పుడు చూపే సహనం లాంటివి. కరెక్ట్. కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటం ఇవే దర్శనీయమూర్తి లక్షణాలు. పని సాధారణమైనదే, కాని విధానం అలౌకికంగా ఉంటే ఇతరులు ఆ వైబ్రేషన్స్ని పసిగడతారు. వారిలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది అని వారు ఫీలవుతారు కదా. అదే అసలైన ప్రత్యక్షత. అవునండి. అయితే ఇదంతా బావుంది, ఇలా ఉండాలి అని మనం ప్రతిరోజూ అనుకుంటాం కూడా. జ్ఞానం ఉంది, కాని మన నడవడికలో అది ఎందుకు రావడం లేదు? దర్శనీయమూర్తిగా మారడానికి అడ్డుపడుతున్న ఆ అదృశ్య శత్రువు ఏమిటి? ఇక్కడే ఈ గ్రంథం మనిషి సైకాలజీలోకి చాలా లోతుగా వెళ్ళిందండి. ఆ శత్రువు బయటెక్కడో లేదు, మనలోలే ఉంది. అదే సూక్ష్మమైన నేను అనే భావన. ఓ, సూక్ష్మమైన అహంకారమంటారా? అహంకారమంటే కేవలం డబ్బు లేదా పదవి చీసుకుని విర్రవీగడం అనుకుంటాం కదా. భౌతిక ప్రపంచంలో అలాగే అనుకుంటారు. కాని గ్రంథం చెబుతున్న అహంకారం వేరు. నేను ఏదైతే ఆలోచించానో, నేను ఏదైతే అన్నానో, నేను ఏదైతే చేస్తానో అదే కరెక్ట్ అనే ఒక మానసిక మొండితనం. అంటే ఒక సాధారణ సంభాషణలో కూడా నా మాటే నెగ్గాలి అని పట్టుపట్టడం కూడా
ఈ సూక్ష్మమైన అహంకారం కిందకే వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఈ నేను అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. దీన్నుంచే అభిమానము మరియు క్రోధము పుడతాయి. దీన్ని సైకలాజికల్గా చూస్తే ఎంత కరెక్ట్ అంటే నా ఆలోచనే సరైనది అని నమ్మినప్పుడు ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తే నా అస్తిత్వానికే ప్రమాదం వచ్చినట్లు మన మెదడు ఫీల్ అవుతుంది. అవును, సహజంగానే అప్పుడు కోపం వస్తుంది. ఇక్కడ గ్రంథంలో చెప్పబడిన ఒక అత్యంత శక్తివంతమైన వాదన నన్ను చాలా ఆలోచింపజేసింది. మనలో ఉన్న బుద్ధి నైపుణ్యం, విశేషతలు అన్నీ భగవంతుడి ప్రసాదం లాంటివి అని చెప్పారు. అవునండి, ప్రసాదమనగానే మనకొక పవిత్రమైన భావన వస్తుంది గదా. అవును, ఆ ప్రసాదాన్ని ఎవరైనా నాది అని గర్వపడతారా? ఈ ప్రసాదం అనే పోలిక అద్భుతం. నిజమే. ఒక గుడిలో ప్రసాదమిస్తే మనం దాన్ని అందరికీ పంచుతాం, ఎంతో వినయంగా స్వీకరిస్తాం. అంతేగాని ఈ ప్రసాదం నా సొంతం, నేనే తయారుచేశాను అని ఎవ్వరూ అహంకారం ప్రదర్శించరు. మనలో ఉన్న టాలెంట్, మేధస్సు కూడా అటువంటి దైవిక ప్రసాదమే. మనం కేవలం దాన్ని పంచే సాధనాలం మాత్రమే అని ఫీలవ్వాలి. కరెక్ట్. కానీ ఆధునిక ప్రపంచం చెప్పేదానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది కదా. బయట సమాజం ఏమంటుందంటే నా విజయాలకు నేనే కారణం, నా టాలెంట్ వల్లనే నేను పైకి వచ్చాను అని గొప్పలు చెప్పుకోమని ప్రోత్సహిస్తోంది. అవును, ఈ హాస్టల్ కల్చర్లో ఎవరి డబ్బా వారే కొట్టుకోవాలి అని నేర్పిస్తుంది. మరి ఈ భౌతిక అహంకారం అలా ఉంటే ఈ గ్రంథం ఇంకొక ప్రమాదకరమైన అహంకారాన్ని కూడా పరిచయం చేసింది కదా. అవునండి, అదే ఆధ్యాత్మిక అహంకారం. అంటే భౌతిక విషయాలను వదిలేసిన తర్వాత నేను పక్కవారికంటే చాలా పవిత్రుడిని, నాకు చాలా జ్ఞానముంది అని ఫీలవడం. బాబోయ్, అంటే భౌతిక అహంకారం కంటే ఇది 100 రెట్లు ప్రమాదకరం అన్నమాట. ఖచ్చితంగా. భగవంతుడు ఒక మనిషిలో ఉన్న సేవను మెచ్చుకుంటాడు, కాని అందులో నేను అనే అహంకారం 1% ఉన్నా దాన్ని అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ నేను అనే అడ్డుగూడ ఉన్నంతకాలం ఆ దైవిక శక్తి మన గుండా ప్రవహించలేదు కదా. అవునండి, ఆ సూక్ష్మమైన అహంకారాన్ని వదిలించుకోకపోతే దర్శనీయమూర్తిగా మారడం అసాధ్యం. వావ్! అంటే ఆ ప్రసాదమనే భావన ఈ నేను అనే బుడగను ఎంత సులభంగా పగలగొట్టిందో అర్థమవుతోంది. సరే, ఆ సమస్య ఏమిటో తెలిసింది. అహంకారమే అసలు శత్రువని అర్థమైంది. మరి దాన్ని పక్కన పెట్టి వాస్తవ రూపంలో మార్పును ఎలా తీసుకురావాలి? దీనికి గ్రంథం చూపిస్తున్న ఆచరణాత్మక పరిష్కారం ఏంటి? దీనికి గ్రంథం ఒకే ఒక శక్తివంతమైన నినాదాన్నిచ్చిందండి: పరివర్తన, పరివర్తన, పరివర్తన. అంటే ఈ మార్పు కేవలం మాటల్లో ఉంటే సరిపోదు, రాబోయే కాలం నాటికి ప్రాక్టికల్ జీవితంలో స్పష్టంగా కనిపించాలి అంటారు. అవును, ఇందులో అత్యంత కీలకమైన సూత్రం ఒకటుంది: ఇతరులను మార్చి నేను మారటము అని కాదు, నేను మారి ఇతరులను మార్చాలి. కానీ ఇది మన మానవ సహజానికి వ్యతిరేకం కదా. ఎందుకంటే మనం ఎప్పుడు పక్కవారి వంకే చూస్తాము కదా. అవును, ఏమని ఆలోచిస్తాం? వారు నాతో సరిగ్గా మాట్లాడలేదు కదా, నేనెందుకు తగ్గాలి అని. ఖచ్చితంగా. ప్రభుత్వం రోడ్లు శుభ్రం చేయలేదు కదా, నేను ఎందుకు చెత్తవేయకూడదు అని ఒక నిరంతర నిరీక్షణలో ఉండిపోతాం. అదే, దాన్ని ఒక పెద్ద భ్రమ అంటుంది గ్రంథం. సైకాలజీలో దీన్ని బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు కదా. ఎవరో ఒకరు చేస్తారులే అని అందరూ చూస్తూ ఉండిపోవడం. దాన్ని బద్దలు కొట్టాలి అని గ్రంథం చెప్తోంది. ఖచ్చితంగా. ఆ వెయిటింగ్ మెంటాలిటీని పక్కన పెట్టాలని స్పష్టం చేస్తోంది. ఇతరులు మారే వరకు ఎదురుచూస్తూ ఉంటే ఆ ఎదురుచూపుకు అంతం ఉండదు. అందుకే దీనికోసం ప్రతి ఒక్కరూ అర్జునుడిలా మారాలి అని ఒక అద్భుతమైన ఉదాహరణిచ్చారు కదా. అవునండి, అర్జునుడు అంటే జ్ఞానాన్ని ముందుగా స్వీకరించి ఆచరణలో ముందుగా అడుగు వేసేవాడు. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా ఎవరైనా చొరవ తీసుకోవాలి. అవును, కమాండర్గా అవ్వాలి అని చెప్పారు. ఇతర విషయాలలో వాదోపవాదాలలో కమాండర్గా అవ్వకండి, పరివర్తన తీసుకురావడంలో కమాండర్గా అవ్వండి అని చెప్పడం ఒక మేల్కొల్పు. నిజమే. బ్రహ్మాబాబా అనే ఆదర్శమూర్తిని ఉదాహరణగా తీసుకుంటూ ఇతరుల కోసం నిరీక్షించకుండా ముందుగా ఆచరణలో పెట్టినవారే అసలైన నంబర్ 1 అవుతారు అని గ్రంథం తేల్చి చెప్పింది. అంటే ఆశాసితారలకు ఇస్తున్న సందేశం ఇదే కదా. స్వీయ పరివర్తన మాత్రమే ప్రపంచాన్ని మార్చగల ఏకైక మార్గం. అవును, ఒక వ్యక్తి తాను మారినప్పుడు మాటలతో ఎవ్వరికీ బోధించాల్సిన అవసరం లేదు. వారి చుట్టూ ఉన్న వాతావరణం, వారు కలిసే వ్యక్తులు, అందరిలోనూ ఆ మార్పు యొక్క ప్రకంపనలు ప్రవహిస్తాయి. ఒక దీపం ఎలాగైతే తన చుట్టూ ఉన్న చీకటిని సహజంగా పోగొడుతుందో, ఈ అంతర్గత పరివర్తన కూడా అలాగే పనిచేస్తుంది. అప్పుడే ఒక సాధారణ మనిషి దర్శనీయ మూర్తిగా మారతాడు. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో గుడ్డి నమ్మకం కాదండి, మన అంతర్గత శుద్ధికి పట్టిన ఒక స్వచ్ఛమైన అద్దం. నిజమే. ఈరోజు మనం విశ్లేషించిన ఈ మూల గ్రంథం ఎంత లోతైనదో కదా. బాహ్య ప్రపంచం మనల్ని ఎన్ని రకాలుగా కొలిచినా అసలైన మార్పనేది లోపలి నుంచే రావాలి.
అవునండి. మొదటగా ఆ 3 అదృష్ట తారల ప్రాప్తి అంటే ఆ ఉన్నతమైన జన్మ, మార్గదర్శకత్వం, అంతర్గత సంపూర్ణతను గుర్తించాలి. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ లాంటి ఆ శ్రీమతాన్ని ఫాలో అవుతూ అనవసర శ్రమను తగ్గించుకోవాలి. చేసే ప్రతి చిన్న పనిలో ఒక దర్శనీయ మూర్తిగా ప్రవర్తించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ దైవిక ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ నాకే అంతా తెలుసు అనే ఆ సూక్ష్మమైన అహంకారాన్ని వదిలిపెట్టాలి. అవును, మార్పు కోసం పక్కవారి వైపు చూడకుండా అర్జునుడిలా ఆ మార్పును మననుంచే ప్రారంభించడం, ఇదంతా ఒక అద్భుతమైన అంతర్గత ప్రయాణం. మీరు చెప్పిన సారాంశం అద్భుతంగా ఉందండి. ఆ సూక్ష్మమైన నేను లేకుండా ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడు మనం నిజమైన నంబర్ 1 స్థితికి చేరుకున్నట్లే. ఆ స్థితిలోనే మానసిక శ్రమ ఉండదు, కేవలం సఫలత మాత్రమే ఉంటుంది కదా. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారి మదిలో ఒక ప్రశ్నను వదిలివెళ్ళాలి అనుకుంటున్నాను. చెప్పండి. ప్రారంభంలో మనం మాట్లాడుకున్న ఆ ఎక్స్రే మెషిన్ ఉదాహరణను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎక్స్రే మన ఎముకలను చూపించగలదు, కాని మన ఆత్మను, మన అంతర్గత ఉద్దేశ్యాలను ఏ యంత్రమూ స్కాన్ చేసి చూడలేదు. నిజమే. కాని మనుష్యులు వాటిని ఖచ్చితంగా అనుభూతి చెందగలరు. ఎవరైనా మనల్ని కలిసిన తరువాత, వారితో మాట్లాడిన తరువాత, వారు కేవలం ఒక సాధారణ స్వార్థపూరితమైన మనిషిని కలిశామనుకుంటున్నారా? లేక మాటలకందని ఒక ప్రశాంతమైన, అలంకికమైన వ్యక్తిత్వాన్ని, అంటే ఒక దర్శనీయ మూర్తిని చూశామని అనుభూతి చెందుతున్నారా? ఆలోచించాల్సిన విషయమే. అవును. ఆ నేను అనే చిన్న పదాన్ని పక్కన పెడితే మనలోని ఆ అసలైన దైవిక నక్షత్రం ఎంత ప్రకాశవంతంగా వెలుగుతోందో కదా. ఈ మార్పు ఎవరికోసమో కాదు, మనకోసమే. దీని గురించి కొంచెం ఆలోచించండి. అద్భుతమైన ముగింపండి. మరి ఈనాటి లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.